హరియాణేల సమస్త జనచేతన దేవతానములు మాకు శాంతిదాయకులే అరుగాక. శాంతి కొరకు మా సర్వ ప్రయత్నములు మాకు శాంతిని ధైర్య సాహసములను ఇచ్చినవి అరుగాక. ఆ శాంతి ప్రయత్నములతో మేము సర్వవిధ శాంతులను పొందుదుముగాక. అంతర్యామైన హే రక్షక మాలో ఏ అజ్ఞాన ఘోర భయంకర క్రూర పాపములున్నవో అవి నీకు క్షమించి మాకు శుభములే కలుగుగాక. సర్వము మాకు శాంతిదాయకులే కలుగుగాక. హే సర్వరక్షక సర్వేశ్వర నీకు వలన ఆధ్యాత్మిక అధిభౌతిక అధిదైవిక ఎంత విశాలమైన అభ్యర్థి సమస్త జలదేశ దేవతాలు కూడా మాకు శాంతిదాయకులు కావాలని మనం భగవంతుని కోరుతున్నాం. ఎందుకు ఏ దేవుని లోకంగా మనం ప్రార్థించలేదు. వరిదేవ మా శాంతుడు, అగ్నిదేవ మా శాంతుడు ఇలా కోరుతున్నాం. సమస్త దేవతాగణములు జడ చేతన దేవతాగణములన్నీ కూడా మాకు శాంతిదాయకం కావాలని చెప్పి ఎవరిని ప్రార్థిస్తున్నాం? మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఒకే ఒక ఈశ్వరుడు ఉన్నాడో ఏకీశ్వర వారిని ప్రార్థిస్తున్నాము. ఏకేశ్వరుడు అనడానికి కూడా వేదమంత్రం కూడా చెప్తాము. ద్వా సుపర్ణ సైజ సకాయ సమానం రూపం పరిచే తయో అన్యకీర్తనం స్వాతం అనస్రాన్ని అత్యాకీర్తి అని చెప్పి యజుర్వేద మంత్రంలో ఒక మంత్రం ఉంది. యజుర్వేదం ద్వా సుపర్ణ, ద్వా అంటే రెండు, సుపర్ణ అంటే రెండు పక్షులు అన్నారు. మంచి రక్షణలో రెండు పక్షులు. సయుజ అంటే సమాన ఖ్యాతి కలిగింది అంటే ఆ రెండు పక్షులకి కూడా ఒకటే లక్షణాలు ఉన్నాయంట. ఏక లక్షణాలు జ్ఞానం, జ్ఞానం అనేది అంటే చైతన్యం అన్నమాట. జ్ఞానం అంటే చైతన్యం, చైతన్యమే రెండు పక్షులకి ఉన్నాయి. రెండు పక్షులు ఉన్నాయట. దేనికి ఒక వృక్షాన్ని అడ్డు పెట్టుకుని ఉన్నాయంట. ఆ వృక్షం అంటే ఏంటి? ఈ సమస్త సృష్టి. ఆ రెండు పక్షులు ఆత్మ పరమాత్మ. చూసారా వేదమంత్రం చెప్తుంది. ఆత్మ పరమాత్మ అనేది పక్షులు ఒక వృక్షాన్ని అంటుపెట్టుకుని ఉన్నాయి. ఆ వృక్షం అంటే ప్రకృతి, ఈ సృష్టి. ద్వా సుపర్ణ సైజ సఖాయ సమానం వృక్షం పరిచే ఒక వృక్షాన్ని అంటుపెట్టుకుని ఉన్నాయి. ప్రజలు అన్యాయం అది అందులో ఒక ఏం చేస్తుంది, ఒక పక్షి ఏం చేస్తుందంటే ఆ వృక్షానికి వచ్చిన ఫలాలు ఏవైతే ఉన్నాయో అది ఆరగిస్తూ అనుభవిస్తుంది. ఇంకో వృక్షం మాత్రం, ఇంకో పక్షి మాత్రం అది చూస్తూ పర్యవేక్షిస్తుంది. ఈ పర్యవేక్షిస్తున్నదే భగవంతుడు. ఆ కారణం ఆస్వాదించేది, అనుభవించేది, ఫలాన్ని అనుభవించేది జీవుడు.